కర్నూలు నియోజకవర్గం పోడూరు మండలంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమం జరిగింది. కోటి రూపాయలతో చేపట్టనున్నటువంటి అభివృద్ధి పనులకు మంత్రి రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. నాటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో పంట కాలువలు, డ్రైన్లకు రూపాయి కూడా ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. గుడ్లకమ్మ, అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా కూడా పట్టించుకోలేదు. జగన్ పాలనలో లస్కర్లకు ఎగ్గొట్టినటువంటి జీతం, బకాయిలను నేటి కూటమి ప్రభుత్వం చెల్లిస్తోంది. చంద్రబాబు పరిపాలనా దక్షతకు 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు సైతం కితాబిచ్చారు. జగన్ విచ్ఛిన్నం చేసినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు శ్రమిస్తున్నారని నిమ్మల చెప్పారు. పాలకొల్లు మండలం పొల్లంపర్రు గ్రామంలో మరి వేళ ఒక సీసీ రోడ్డు అంటే ఎవరైతే మరి ఇక షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో అక్కడ మరి 39 లక్షలతోటి ఒక సీసీ రహదారి, అదేవిధంగా మరి ఒక పొల్లంపర్రులోనే మరి రైతులందరూ కూడా ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు పడుతున్నామని అంటే వాళ్ళకు ఒక 39 లక్షలతోటి ఒక గ్రావెల్ రహదారి నిర్మాణం. అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం జున్నూరు గ్రామం పోడూరు మండలం రామసేతువ ఛానల్ మీద 26,10,000 ఏదైతే అక్కడ ఒక గ్రావెల్ రోడ్డు. మరి అదేవిధంగా ఇప్పుడే మనం ఒక డీసిల్టింగ్ మరి ఇక 8,10,000 అక్కడే జున్నూరు. అదేవిధంగా ఏదైతే వేడింగి గ్రామంలో ఇక్కడ ఒక 7,30,000 ఒక డీసిల్టింగ్ అంటే ఏదైతే మట్టి తీసేటువంటి కార్యక్రమం, పుడికి తొలగించేటువంటి కార్యక్రమం. ఈ రకంగా 1,19,00,000 రూపాయలు ఈరోజు మరి ఇక 2 గ్రామాల్లో మన పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేసేటువంటి పరిస్థితి కూడా గతంలో లేనటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మనకు లక్ష్మీపాలెం లాకులు. మొన్న ఒక లాకు గేటు పోయి మరి నీరంతా కూడా రివర్స్లో వచ్చి వేలాది ఎకరాలు నక్కల డ్రైన్లో ముంపు గురైనటువంటి పరిస్థితి. అదేవిధంగా కాజా అవుట్ఫాల్ స్లూయిస్ గేట్లు పోయి మరి వేలాది ఎకరాలు గోదావరి నీరు వెనక్కొచ్చి ముంపు గురైనటువంటి పరిస్థితి. మనం అదేవిధంగా పాలకొల్లు మండలం పొల్లంపర్రు గ్రామంలో మరి వేళ ఒక సీసీ రోడ్డు అంటే ఎవరైతే మరి ఇక షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు